ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సేవా తత్పరులు, వదాన్యులు, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ జి రాజారెడ్డి గారికి మనందరి చిరు సత్కారాన్ని తలపెట్టారు. వారి కుటుంబ సభ్యులు అంటే వారి చెల్లెళ్ళు, బావగారులు, మేనగోడళ్ళు, కూతుర్లు అందరూ ఈ చిరు సత్కారాన్ని ఐడియల్ ఎడ్యుకేషన్ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు, సొసైటీ సభ్యులు, అలాగే వారి బంధుమిత్రులు చాలామంది విచ్చేసి ఉన్నారు. వారందరి సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. ఈ సత్కార కార్యక్రమం అనంతరం రాజారెడ్డి గారి బంధువులకు, మిత్రులకు, పుర ప్రముఖులకు, ఈ సత్కార కార్యక్రమానికి విచ్చేసిన వారి హృదయానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారికి తదనంతరం మన అమృతలత గారి ఇంటిలో వారందరికీ విందు ఉంది. సత్కారం అయిన తర్వాత వారి బంధుమిత్రులందరూ కూడా ఆ విందును స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. మనందరం ఇప్పుడు డాక్టర్ రాజారెడ్డి గారి సత్కార కార్యక్రమంలో ఒక పరిధి అంటూ లేదు. ఒక వ్యక్తి తమ యొక్క పరిధిని దాటి, తమ యొక్క వయసును దాటి జీవితం అంతా విస్తరించడం, తమ యొక్క సేవా కార్యక్రమాలను, వదాన్యతను వీలైనంత ఎక్కువ మందికి, వందల్లో వేలల్లో విస్తరించడం అంటే ఏమిటి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఇన్ని గొప్ప పనులు వారి జీవితంలో చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం, గర్వించదగ్గ విషయం. ఇంత గొప్ప విషయం చేస్తున్నప్పుడు, ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని సత్కరించాలనుకోవడం సమాజంలో తోటి మనుషులుగా మనందరి ధర్మం, కనీస కర్తవ్యం. అలా వారి కుటుంబ సభ్యులు, వారి చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ, బావగారులు, కూతుర్లు, కొడుకు మరియు ఇతర సమీప బంధువులందరూ ఇవాళ ఈ వేదిక మీద వారికి సత్కారం సంకల్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ముందుగా వారి కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళు, బావగారులు, కూతుర్లు, కుమారుడు, వారి కుటుంబ సభ్యులు వారిని స్వాగతిస్తూ వేదిక మీదికి తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి చప్పట్ల మధ్య. వారి చెల్లెళ్ళు ముగ్గురు మనకు వారి పక్కన వేదిక మీద కనిపిస్తూ ఉన్నారు. అక్క చెల్లెళ్ళ ప్రేమలేంటి అనేది మనకు బాగా తెలుసు. కానీ అక్క చెల్లెళ్ళు ఒక అన్నయ్యకి, సహృదయులైన అన్నయ్యకి ఇలా పెద్ద సభా వేదిక మీద సత్కారం చేయడం, చూడడం అనేది మనకు కన్నుల పండుగగా ఉంది. వారి కూతురున్నారు సునీత గారు, వారిని కూడా వచ్చి ఇక్కడ నిలబడవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వారి సమీప బంధువులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సమీప బంధువుల తర్వాత వారు సత్కరించిన తర్వాత మనం తదుపరి ఇతర మిత్రులకు, ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులకు మనం అవకాశం ఇద్దాం. ఈనాటి
ఈ కార్యక్రమానికి ఇక్కడ సభలో మన విదుషిమణి నటీమణి రాజశ్రీ గారు ఉన్నారు. వారు ఈ తక్కువ సమయంలో అన్నయ్య గారు చేసిన, రాజారెడ్డి గారు చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలతో ఒక చిన్న బుక్లెట్ రిలీజ్ చేయడం కూర్చడం జరిగింది. దానిని రాజశ్రీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశాక వారి సత్కారం చేద్దాం. రాజశ్రీ గారిని తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వారి సత్కార కార్యక్రమం ఉంటుంది. వారి ఒక్క క్షణం అభినందనలు తెలియజేసే వాళ్ళు మేము టైం ఇస్తాం, ఒక్క క్షణం ఆగండి. ఈ పుస్తకం స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న వారే అధికులు. అలాంటి వారి కోవకి చెందిన వారే శ్రీ గడ్డం రాజారెడ్డి గారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని నరాన జీర్ణించుకొని స్వయం కృషి పట్టుదలతో అనుకున్నది సాధించేంత వరకు అవిశ్రాంతంగా పనిచేసే శ్రీ రాజారెడ్డి గారు నేడు ఒక పారిశ్రామికవేత్తగా, సంఘ సేవకులుగా ప్రఖ్యాతి గడించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో హనుమంత్ రెడ్డి రాజవ్వ దంపతులకు రెండో సంతానంగా జన్మించిన శ్రీ రాజారెడ్డి గారు ఆర్మూర్ హై స్కూల్లో హెచ్ఎస్సి పూర్తి చేశారు. మొదట్లో కొంతకాలం VLWగా ఉద్యోగం చేసినా తర్వాతి రోజుల్లో వ్యాపారం మీదికి దృష్టి మళ్లించారు. శ్రీ ఎన్ కిషన్ రెడ్డి, శ్రీ ప్రతాప్ రెడ్డిలతో కలిసి సమిష్టిగా ఆస్బెస్టాస్ పైపుల వ్యాపారం మొదలుపెట్టి నిజామాబాద్ జిల్లా వాసులకి
పైపుల రాజిరెడ్డిగా సుపరిచితులయ్యారు. అనంతరం హైదరాబాద్లో స్థిరపడి కేపీఆర్ సంస్థల పేర ఎన్నో పరిశ్రమలను స్థాపించి పారిశ్రామికవేత్తగా పేరు గడించారు. రాజారెడ్డి గారిలో దయా దాన గుణాలు మెండు. తోటివారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ధర్మపత్ని శ్రీమతి సుశీల గారు స్వర్గస్థులైన తర్వాత రాజారెడ్డి గారు సుశీల రాజారెడ్డి ఫౌండేషన్ను స్థాపించి అంకాపూర్ గ్రామ పరిసరాల ప్రాంతంలో లాలన పేరిట వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. తమ బిడ్డల నిర్లక్ష్య వైఖరికో నిరాదరణకో లోనై విలవిలలాడే వృద్ధులకి కొండంత అండగా నిలుస్తుంది లాలన వృద్ధాశ్రమం. పచ్చదనం, పరిశుభ్రతలతో కూడిన పరిసరాలు, సకాలానికి సమీకృత ఆహారం, అలా ఆశ్రమానికి అన్ని సౌకర్యాలను సమకూర్చడమే కాక స్వయంగా తన్నే అన్నిటినీ పర్యవేక్షిస్తుంటారు రాజారెడ్డి గారు. ఈ లాలన వృద్ధాశ్రమం కోసం ఒకవైపు వ్యవసాయాన్ని, మరోవైపు గోశాలని నడుపుతూ ఆశ్రమవాసుల నుండి పైసా వసూలు చేయకుండా ఉచితంగా కేవలం సేవాభావంతో ఆశ్రమాన్ని నిర్వహించడం చెప్పుకోదగ్గ విశేషం. పై చదువులు చదవాలనే ఆసక్తి ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులను ఎందరినో గమనించి వారి పరిస్థితికి చెలించిపోయిన రాజారెడ్డి గారు ఒక సేవా పథకాన్ని ప్రారంభించారు. అలాంటి విద్యార్థులను ఎంచుకొని వారికి ఒక్కొక్కరికి వడ్డీ లేకుండా 25,000 రూపాయల ధన సహాయం 4 సంవత్సరాల పాటు చేయటం, వారు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత 4 సంవత్సరాల వాయిదాల పద్ధతిలో ఆ డబ్బుని తిరిగి చెల్లించడం, అలా ఇప్పటికీ 100కు పైగా విద్యార్థులు ఆర్థిక సహాయం పొందగా వారిలో 50 మంది ఇప్పటికి తిరిగి చెల్లించడం కూడా ప్రారంభించారు. ఆ డబ్బు మరికొందరు పేద విద్యార్థులకు ఉపయోగపడుతుండడం రాజారెడ్డి గారిలోని దాతృత్వానికి, దూరదృష్టికి నిదర్శనం. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చదువుకోవాలనే వారికి ఒకేసారి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. విదేశాలకు వెళ్ళిన కొత్తలో నిలదొక్కుకోవడానికి సహాయం అవుతుందని రాజారెడ్డి గారి ఉద్దేశం. తనలాగా డబ్బు లేక ఎవరు చదువును కొనసాగించకుండా విద్యాభ్యాసానికి దూరం కాకూడదని ఆయన తాపత్రయం. తాను పుట్టి పెరిగి ఉద్యోగం చేసిన ఊళ్ళల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 10కి 10 జీపీఏ మార్కులు తెచ్చుకున్న 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. అలా ఇప్పటి వరకు 17 గ్రామాల్లో 115 మంది విద్యార్థులు సహాయం పొందారు. ఇక్కడ చప్పట్లు కొట్టొచ్చు. తమ సొంత ఊరైన జక్రాన్పల్లిలో తాను, తన పిల్లలు, తన చెల్లెళ్ళు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుటుంబ సభ్యులు, ఎన్ఆర్ఐలు, స్థానికుల సహాయ సహకారాలతో తరగతి గదులు, శౌచాలయాలు, స్టీమ్ పరికరాలతో వంటగదితో కూడిన సుమారు 1 కోటి రూపాయల విలువైన 2 అంతస్తుల భవనాన్ని నిర్మింపజేయడమే కాక అటెండర్లను నియమించి వారికి జీతభత్యాలు, వసతి కల్పించారు. ఆదిలాబాద్ అడవుల్లోని ఉట్నూరులో జిఆర్ స్వామి వారి పర్యవేక్షణలో గోండు జాతి తండాలలో చదువుతున్న 850 మంది పిల్లలకు దుస్తులు కుట్టించి ఇచ్చారు. విద్యాభివృద్ధికి ఎంతగా పాటుపడతారో ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధిత వితరణలోనూ అంతే దాతృత్వాన్ని చూపించారు రాజారెడ్డి గారు. లింబాద్రి గుట్టలో ఒక కళ్యాణ మంటపాన్ని, భక్తుల వసతి కోసం ఒక కాటేజీని కొందరు దాతల సహాయంతో నిర్మింపజేశారు. వారి స్వంత ఊరు పడకల్లో ఎండావానలకు గురవుతున్న దుబ్బ మీద ఎల్లమ్మ ఆలయం కోసం షెడ్ వేయించారు. రెడ్డి సంఘ సభ్యుల సహకారంతో బీదవారికి అందుబాటులో ఉండేలా ఒక ఫంక్షన్ హాల్ కట్టించారు. కరోనా సమయంలో నిరాశ్రయులైన ఎందరికో వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. వలస కార్మికులు ఎంతో మందికి, డ్రైవర్లకి, డ్యూటీలో ఉన్న చాలా మందికి భోజన ప్యాకెట్లు, మందులు అందజేశారు. తాను పెద్ద మొత్తంలో సహాయం చేయడమే కాక మరికొంతమంది సహకారంతో మురాదాబాద్లో శబరిమాత ఆశ్రమానికి 2 ఎకరాల భూమి రైతుల నుంచి కొని సమకూర్చారు. అంతేకాకుండా అక్కడ ఒక యజ్ఞశాల నిర్మించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవిద్యావంతులు అయినా కూడా 12 సంవత్సరాల పాటు అక్కడ ప్రతిరోజు యజ్ఞం నిర్వహిస్తూ ఉండడం ఒక విశేషం. ప్రస్తుతం అందరూ నగరాల్లోనే స్థిరపడి ట్రాఫిక్తోనూ, శబ్ద ధ్వని కాలుష్యాలతోనూ, రోగాలతోనూ బాధపడుతూ ఇతరులకు సమస్యలను సృష్టిస్తూ ఉండే బదులు ఆర్థికంగా వెసులుబాటు కలిగిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు నగరాలకు దూరంగా పల్లెల్లో కొంత భూమి కలిపి కొనుక్కొని చిన్న కాటేజీల్లాగా నిర్మించుకొని ఉంటూ ప్రశాంతమైన జీవితం గడిపితే బాగుండుననే అభిప్రాయపడే రాజారెడ్డి గారికి పల్లె జీవితం అంటే ఎంతో ఇష్టం. నదులు తమ నీరు తాము తాగవు, చెట్లు తమ పండ్లు తాము తినవు. అలాగే రాజారెడ్డి గారి లాంటి దాతలు, సేవా తత్పరులు ఎల్లప్పుడూ ఇతరుల బాగోగుల గురించి ఆలోచిస్తారు. తమ ఆపన్న హస్తంతో, వితరణతో ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపుతున్న మహనీయులు శ్రీ గడ్డం రాజారెడ్డి గారిని సత్కరించుకోవడం అంటే మానవత్వాన్ని గౌరవించడమేనని భావిస్తూ వారికి అనేకానేక అభినందనలతో చిన్న చెల్లెలు ఎన్ విజయ కిషన్ రెడ్డి గారు వారి అన్నగారి మీద ఒక కవిత రాశారు. ఆ కవితను చదవాల్సిందిగా
వారిని ఆహ్వానిస్తున్నాను. ఎన్ విజయ కిషన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. రాజవ్వ హనుమంతరెడ్డిల ముద్దుల కొడుకుగా, సార్థక నామధేయుడు రాజాదిరాజుగా, ప్రతిరోజు 60 మందికి ఉచితంగా వడ్డించే అన్నదాతగా, వచ్చిన వాళ్ళందరికీ లాలనను పుట్టిల్లులా చేస్తూ, చెదరని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, లాలనలోని పెద్దలను కంటికి పాపల్లా చూస్తూ, చదువుకునే పిల్లలకు ఆర్థిక సహకారం అందిస్తూ, గుడికై బడికై పునాదులు వేయిస్తూ తన ఊరిలో శిథిలమైన స్కూల్ కోసం 86 ఏళ్ల వయసులో మే నెలలో మండే ఎండల్లో జక్రాన్పల్లి గ్రామంలో 3 అంతస్తుల భవనం నిర్మించతలచి అక్కడే ఆ వేప చెట్టు నీడలోనే నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, అక్కడే లక్షల ఖర్చుల లెక్కలు చూస్తూ, పుట్టిన ఊరిని, పెరిగిన ఊరిని, అమ్మమ్మ ఊరిని కూడా మరువని మీకు ఆ గ్రామ జనం గుండెల్లో మీరు చేసిన సేవ శాశ్వతం. మీ శ్వాస, మీ ఆశ, మీ ధ్యాస మన ఊరికై, ప్రజల సేవకై, పేరుకై, ప్రతిష్టకై మీ జీవితాన్ని అంకితం చేసిన మీరు నిజంగా కారణ జన్ములు. మీ చెల్లిగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య. నీ చిన్న చెల్లి విజయ. 60 ఏళ్ల వయసులో ఒకసారి నాకు ఒక చిన్న జ్ఞాపకం. వారి అన్నయ్యకు రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య చెల్లెళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళి సినిమా చూశారు. ఇవాళ రేపు 20-25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకే అన్నలకు చెల్లెళ్లకు కలిసి వెళ్ళడానికి కుదరట్లే. అటువంటి గొప్ప అన్యోన్యత వీరిది. తదుపరి బంధుమిత్రులు ఈ సభలో ఉన్నారు. ముందుగా సమీప బంధువులు ఒకసారి గ్రూప్ ఫోటో కోసం రావాలి. వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. బంధువులు, మిత్రులు, ఆర్మూర్, నిజామాబాద్, జక్రాన్పల్లి, అంకాపూర్లకు చెందిన రాజారెడ్డి గారి సన్నిహితులు ఈ సభలో ఉన్నవారు ఒక్కొక్కరుగా వచ్చి వారిని అభినందించి ఒకసారి కొంచెం గ్రూప్ ఫొటోస్, ఒక 2-3 గ్రూప్ ఫొటోస్ దిగిన తర్వాత ఒకసారి ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ వారికి తర్వాత మనం అవకాశం ఇద్దాం. ముందుగా కుటుంబ సభ్యులు ఒక గ్రూప్ ఫోటో, తర్వాత కుటుంబ సభ్యులు అందరూ, కుటుంబం అంటే అందుకే దగ్గరి బంధువులు ఒక గ్రూప్ ఫోటో అయిన తర్వాత దయచేసి గ్రూప్ ఫోటో అయిపోయిన సన్నిహితులు ఒక్కసారి రావాలి. కుటుంబ సభ్యులు ఉండొచ్చు ఇటు పక్కన, మిగతా వారు
ఆపన్న హస్తం రాజారెడ్డి గారిది. ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం గ్రూప్ ఫోటోకి. ఎడ్యుకేషన్ సొసైటీ ఆర్ బంధుమిత్రులు ఎవరైనా వారి కుమార్తె లలిత మేడం అందరి పక్షాన ఒక 2 మాటలు. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు సన్మానితులైనటువంటి రాజిరెడ్డి అన్నయ్య గారు వాళ్ళ ముగ్గురికి చెల్లె అన్నయ్యే కాదు, మా సభ్యులందరికీ అన్నయ్య లాంటి వాడే. అయితే వారు సార్థక నామధేయులు. రాజారెడ్డి గారు, రాజా అనే పదానికి మరొక అర్థము చంద్రుడు అని అర్థం. చంద్రుడు ఏం చేస్తాడు? తన ఆహ్లాదకరమైనటువంటి వెన్నెలను, ఔషధీ విలువలు ఉన్నటువంటి వెన్నెలను లోకమంతా ప్రసరింపజేసి వీరు వారు అనే భేదం లేకుండా అందరిపై సమదృష్టితో ప్రసరింపజేసి ఆహ్లాదాన్ని కూర్చేటువంటి లక్షణం చంద్రుల్లో ఉంటుంది. అదే పేరును పెట్టి ఉన్నటువంటి అన్నయ్యకి అలాంటి లక్షణాలన్నీ పరోపకారం, సాన్నిధ్యం, సౌభ్రాతృత్వం, సేవా తత్పరత, నా తర అనే భేదం లేకుండా అందరిపై సమదృష్టితో ప్రసరించగలిగినటువంటి మహా ఉదారుడు, సహృదయులైనటువంటి అన్నయ్యకి మనస్ఫూర్తిగా మా ఐడియల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వారికి రాజారెడ్డి గారు గతంలో సహాయం చేశారు, అది గుర్తుపెట్టుకొని ఆ అమ్మాయి కలవడానికి వచ్చింది. వారికి ఒక్క అవకాశం ఇద్దాం. సుమలత గారు తీసుకు. ఒక్క మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న సుమలత రాజారెడ్డి గారిని చూడాలని చాలా దూరం నుంచి వచ్చింది. ఆవిడ నడవలేరు, వారు దండం పెట్టుకొని వెళ్తా అంటున్నారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మా నాన్నగారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారండి. నేను హ్యాండిక్యాప్ని. నీకేం బాధ అమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు నా బిడ్డలక్క అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసి నన్ను పిలిపించారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి చూసి వచ్చాను. నేను ఏ బాధ ఉన్నా కానీ నేను వస్తానని చెప్పి సార్కి మాట ఇచ్చాను. నాకు ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమలత థ్యాంక్ యూ. మీకు కూడా ఇంత దూరం ఒక మంచి సందర్భంలో వచ్చినందుకు. ఇప్పుడు డాక్టర్ వివేకానంద్ గారు, వసంత వివేక్ గారు సత్కరిస్తున్నారు. తర్వాత రెడ్డి సంఘం వారు, రెడ్డి సంఘం సెక్రటరీ, ఇతర ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి, ఇతర బాధ్యులు అందరినీ కూడా తదుపరి ఫోటో కోసం, అభినందనల కోసం రావాల్సిందిగా కోరుతున్నాం. ధార్మిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఎంతో సేవ చేశారు. సిద్ధుల గుట్ట నుంచి కిషన్ గారు వచ్చారు. వారికి ప్రతి నెల మెయింటెనెన్స్ కింద కొంత ఇవ్వడమే కాకుండా ప్రతిసారి సిద్ధుల గుట్ట ఆలయానికి ఎంతో సహాయం చేస్తున్నారు. కిషన్ సింగ్ గారు ఒక్కసారి ఒక మాట మాట్లాడండి శాలువతో సత్కరించాక. కిషన్ గారు. ఓం నమ శివాయ. ఈరోజు జ్ఞానం ప్రధానం,
విద్యతో పాటు మరి భౌతిక విద్య కాకుండా ఆధ్యాత్మిక ఆత్మ పరమాత్మకు మరి గుర్తెరిగి తన నిరంతరం ఎక్కడ అయినా కానీ జిల్లాలో చాలా చోట్ల ఎక్కడ కానీ ఈ ఆధ్యాత్మిక దాంట్లో చాలా తనది కృషి ఉంది, తనది యోగదానం అనేది ఉన్నది. మా సిద్ధులగుట్టకు కూడా ఇప్పుడు దాదాపు చాలా సంవత్సరాల నుంచి ప్రతి నెల తనకంటూ కొంచెం ఫండును ఎప్పుడు మాకు పంపుతానే ఉంటాడు. మరి ఎప్పుడు కూడా ఆయనకు మేము కూడా ఈ సిద్ధులగుట్ట నవనాథ సిద్ధేశ్వరుడు ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు ఎల్లవేళలా తనకు ఉండాలని కోరుకుంటూ తను ఇలాగే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ కిషన్ గారు. రెడ్డి సంఘం పక్షాన చరణ్ రెడ్డి గారు, వారు సెక్రటరీ మాట్లాడతారు. వారు సార్ని అభినందించాక మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. పరోపకారం ఇదం శరీరం అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్న ఒక సూక్తితో అంకుల్ నిజంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారు. ఒక్కటి కాదు, రెండు కాదు. వాస్తవంగా ఇప్పుడు మనం ఇక్కడ స్టేజ్ మీద చూసినప్పుడు ఆ సుమలత వచ్చి చెప్పినప్పుడు నిజంగా అది అమోఘం. అటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. వాస్తవంగా కరోనా సమయంలో నేను మరియు మా రెడ్డి మిత్రుడు మారుతి అండ్ సతీష్ ఈ ఆర్మూర్ మండలం మరియు జక్రాన్పల్లి, వేల్పూర్, మోర్తార్ మండలంలో దాదాపు అన్నిటువంటి ఏదైతే జీపీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏదైతే నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అది చాలా పెద్ద కార్యక్రమం. మరి అలాగే ఇప్పటి వరకు మేము చూస్తున్నట్టయితే జక్రాన్పల్లి స్కూల్ బిల్డింగ్ చాలా గొప్ప అంకులు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలా పెద్దది. మొట్టమొదటిగా 10 లక్షలే ఖర్చు పెడతా అని చెప్పి తర్వాత దాదాపు 1.5 వరకు ఖర్చు పెట్టడం చాలా గొప్ప విషయం. దీని సందర్భంగా నేను మా రెడ్డి సంఘం ప్రజల అందరి తరఫున అంకుల్కు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఎల్లవేళలా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. కిరణ్ బాల గారు వచ్చి అందరికీ విచ్చేసిన అందరికీ మరొక్క మారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అమృతలత గారి గృహ ప్రాంగణంలో విందు ఏర్పాటు చేయడం అయింది. దయచేసి అందరూ ఆస్వాదించి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఆయన చూసుకుంటే ఆ లాలనలోని వాళ్ళ ఆలన పాలన చూసుకునే ఆయాలందరూ వచ్చారు ఇవాళ. వారందరినీ కూడా సొంత బిడ్డలాగా చూసుకుంటారు రాజారెడ్డి గారు. వారొక గ్రూప్ ఫోటో. ఎవరున్నారు గుర్తించలేకపోతున్నాం. దయచేసి ఎవరున్నా కూడా వారిని అభినందించాలనుకునే వాళ్ళు ఒక్కసారి విచ్చేస్తే రాజారెడ్డి గారు 1-2 మాటలు చెప్తారు, వారి స్పందన తెలియజేస్తారు. మరి ఇంకా ఎవరైనా బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, పుర ప్రముఖులు కానీ ఈనాటి మన స్కూల్ వార్షికోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథి రమా శాండిల్య గారు వారిని అభినందిస్తూ 1-2 మాటలు చెప్తారు. రిలీజ్ చేసినటువంటి రాజారెడ్డి గారి పుస్తకంలో సగం కిరణ్ బాల గారు రాస్తే మరొక సగం ఆయన్ని ఇంటర్వ్యూ చేసి మైసూర్ నుంచి వచ్చినటువంటి సుశీల గారు రాశారు 4 వాక్యాలు.
ఆ దంపతులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, సుశీల గారు, నాగరాజు గారు. వారిద్దరూ విచ్చేసి అన్నయ్య గారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళిపోతారు. అమ్మవారి శక్తిపీఠమే కానీ, కాశీ విశ్వనాథుడే కానీ, గోవాటికే కానీ చక్కటి 4 పుస్తకాలు రచించారు. వారి వాళ్ళ మన విశిష్ట అతిథి. వారు ఒక్క 2 నిమిషాలు అన్నయ్య గారి గురించి మాట్లాడతారు. సభకు వందనమండి. అసలు ఇలాంటి వ్యక్తిని, మానవత్వమే పోతున్న ఈ రోజుల్లో ఇంతటి మానవతావాదిని చూడటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కదాన్ని ప్రయాణం చేస్తూ ఉంటాను. ప్రయాణం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, భయపడతావా అని కలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పటానికి నేనే ఉదాహరణ అండి. 25 ఏళ్ళుగా నేను ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నాను. నాకు కలిసిన వ్యక్తులందరూ కూడా రాజారెడ్డిలే. ఈరోజు అలాంటి ఆయనని నేను చూడడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. ఒక్క అన్నయ్య గారు మీ యొక్క ఆశీస్సులు, మీ దీవెనలు మాకందరికీ కావాలి. ఒక ఫోటో ఫార్మసీ కాలేజ్ తదితర అన్నిటి ఉన్నటువంటి సిరి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఇతర సొసైటీస్కి ప్రెసిడెంట్గా, పారిశ్రామికవేత్తగా, చక్కటి వాణిజ్యవేత్తగా, మన గౌరవనీయులు పెద్దలు రాజారెడ్డి వారిని నేను ప్రతిసారి కూడా చిచా అని ఉచ్చరిస్తుంటున్నాను. ఎందుకంటే మా తమ్ముడికి వారి బావమరిది కూతుర్ని ఇవ్వడం జరిగింది. తద్వారా వారిని నాకు చిచా అనే వరుసతో పిలవడం జరిగింది. నిజంగా వారితో మాకున్నటువంటి ఏదైతే ఈ కళాశాలలో విద్యా వ్యవస్థలో వారితో దాదాపుగా 26వ సంవత్సరం వారి అసోసియేషన్తో మాకుంది. చాలా సహృదయులు. ఏ రోజు కూడా ఎవరిని కూడా ఇంత ఇబ్బంది పెట్టే వాతావరణం కలిగించకుండా మంచి అందరినీ మృదు స్వభావంతో, ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా, ఇబ్బందులు జరిగినా అందరినీ మంచి హృదయంతో వారందరినీ కలుపుకోపోతూ సంస్థలు ఎలా జరగాలి, ఎలా ఉండాలి అని నిజంగా వారి అడ్వైజ్ అనుకోవచ్చు, వారు చూపించిన కరుణ అనుకోవచ్చు, అన్ని విధాలు కూడా. దాంతోపాటు వారు చేపట్టినటువంటి ఇందాక మేడం చెప్పినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో వారు చేసినటువంటి సేవలు నిజంగా ఈ సమాజానికి వారికి ఏ విధంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలనేది నిజంగా అదొక అదృష్టంగా భావించాలి. వారిని ఈరోజు ఇక్కడ వచ్చి వారికి ఆశీర్వాదం వారి ద్వారా తీసుకుంటుంటే నిజంగా చాలా భావోద్వేగానికి రూలయ్యనము. అదేవిధంగా తను విజయక్క, నేను తనకి చెల్లెలుగా జన్మించడం అనేది అదృష్టంగా భావిస్తున్నానంటే కొంచెం నిజంగా మనసు చలించింది. నిజంగా తన అదృష్టవంతురాలే. అదేవిధంగా ఈ ముగ్గురు సిస్టర్సు ఎప్పుడు కూడా లక్ష్మి, పార్వతి, సరస్వతి సేమ్ కాంబినేషన్లో వారు రియల్లీ మంచి. ఈ సిస్టర్సు లక్ష్మి ఎవరో, సరస్వతి ఎవరో, పార్వతి ఎవరో వాళ్ళే డిసైడ్ చేసుకోవాలా. మేము నిర్ణయిస్తామన్నా వాళ్ళన్నింటిలో సమకాలికులుగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఇక నేను చెప్పాల్సినవన్నీ వారు చెప్పారు. చాలా విద్యార్థులకైతే ఏ విధంగా వారు సహాయపడ్డారో,
వారిచ్చిన సహాయంతో ఈ రోజుల్లో వారు మంచి మంచి ఉద్యోగ వ్యవస్థల్లో మంచి ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. వాళ్ళు రీఫండ్ చేస్తున్నారు. అదేవిధంగా విదేశాలకు పోయినటువంటి ఎవరైతే పోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వారికి 2 లక్షల రూపాయలు నిజంగా ఆర్థిక సహాయం చేయడం అంటే చాలా గొప్ప మనసుతో కూడుకున్న వ్యక్తిత్వం వారిది నిజంగా. అదేవిధంగా ఆరమూరులో ఈ వయసులో కూడా చిచానికి ఏం అవసరమే అని అంటుంటే కూడా ఏనాడు అలసటపడకుండా ఆరమూరులో రెడ్డి వ్యవస్థను చాలా ఉత్సాహంతో ఇంత వయసులో చేపట్టి ఒక బిల్డింగ్ కట్టియడంలో కానీ, అదేవిధంగా వారు పుట్టిన ప్లేసో చదువుకున్న ప్లేసో జకరాన్పల్లిలో ఇప్పటికీ వారు ఇలాంటి కండిషన్లో వారికి ఆరోగ్యం సహకరించకున్నా వారు వాళ్ళ ఉన్న స్కూల్లో వారు పెద్ద ఆర్థికంగా సహాయపడుతూ దాన్ని అభివృద్ధి పటంలో చేస్తూ మళ్ళీ ఇప్పటికి కూడా వారి మనసంతా దాని మీద ఉంటుంది. ఆరోగ్యం సహకరించకున్నా ఏమైంది, నిన్న వారిని పరామర్శించడానికి పోతే ఏదో ఫోన్లో చెప్తున్నారు, వారికి వస్తున్నాను పేమెంట్ ఇచ్చేది ఏదో విషయాలు చెప్తూనే ఉన్నారు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వారితో ఈరోజు మేమంతా ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినాము, సత్కరించడం కాదు. రియల్లీ వీ హ్యావ్ టేకెన్ హీస్ బ్లెస్సింగ్స్. ఆ అదృష్టం కూడా మాకు లభించడము మేము కూడా అదృష్టవంతునిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు నరేందర్ రెడ్డి గారు. చాలా చక్కగా మన వాళ్ళందరూ చెప్తుంటారు, మదర్ తెరిసా కూడా చెప్తుంది ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులే మిన్న అని. అటువంటి ఆదర్శాలను అణువణువున పుణికిపుచ్చుకున్న రాజారెడ్డి గారు వారు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాగే కొనసాగుతూ మరింత మంది విద్యార్థులకు, ఆపన్నులకు, ఆర్తులకు వారి సేవ సహాయ సహకారాలు అందించాలని మనం అందరం కోరుకుందాం. నిజానికి దేవుడికి మనమేమి ఇవ్వలేము, ఆశీస్సులు కూడా ఇవ్వలేము, దేవుడే మనకి ఇవ్వాలి. కాబట్టి ఆయన ఒక భగవత్ స్వరూపమే అని మేము భావిస్తూ వారి ఆశీస్సులను అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మా గురువు గారు చిన్నజీఆర్ స్వామి వారి ఆదేశం ఏంటంటే మనం సంపాదించిన డబ్బులో ఒక 8% సొసైటీకి సమర్పించుకుంటే బాగుంటుందనేది ఆయన దృక్పథం. ఇప్పుడు నేను చేసినంత కూడా ఆయన అడుగుజాడల్లోనే చేయడం జరిగింది. వారే మాకు స్ఫూర్తి. వాస్తవంగా ఆయన దగ్గర వాళ్ళ తాతగారి దగ్గర నేను ఉపదేశం తీసుకున్నాను 1972లో. తర్వాత వారితో కలవడము, వారు నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వారు తాతగారి దగ్గర ఉపదేశం తీసుకున్నా కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ ప్రకారంగా వారి అడుగుజాడల్లో నడవాలనే అభిప్రాయంతో నేను చేసే ఈ చిన్న కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి తోడ్పాటు ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. అదే మాట చెప్తారు, అదే దీవెన చెప్తారు. కానీ ఎంతమంది శిష్యులు దాన్ని అనుసరించి జీవితం అంతా ఆ గొప్ప ఆశయాల కోసం ఎంత కష్టమైనా సరే పడి ఎదురీది ఆ ఆశయాలు నిలబెట్టుకుంటారు అనేది మనం వారిని చూసి తెలుసుకోవాలి. పెద్దలు, వదాన్యులు వారు ఎటువంటి వ్యక్తిని చూసినప్పటికీ కూడా ఆ వ్యక్తిని ఎంతో ఆత్మీయంగా ఆదరిస్తారు. ఒకసారి నాకు ఇంకా జ్ఞాపకం, ఒకసారి అమృతలత మేడం బర్త్డేకు వచ్చినప్పుడు అందరం కలిసి బర్త్డే చేద్దాం అనుకుంటున్న సందర్భంలో వారి నుంచి, రాజారెడ్డి గారి నుంచి ఒక కాల్ వచ్చింది మాకందరికీ. పుట్టినరోజు నేనే చేస్తాను ఇక్కడ లాలన ఆశ్రమంలో అని. అందరం అక్కడికి వెళ్ళినాం. ఆ రోజు ఆయన ఒక మాట చెప్పారు, నాకు అమృత, చిన్నమ్మ, తర్వాత విజయ వీళ్ళు ముగ్గురే కాదు చెల్లెళ్ళు, మీరందరూ కూడా చెల్లెళ్ళే, మీకు అందరికి కూడా ఇది పుట్టిల్లు, మీరు ఎప్పటికీ వచ్చిపోతూ ఉండాలని. అప్పుడు అక్కడ ఉన్న సగం మంది అసలు ఏడ్చేసినాం ఆ మాటలకి. ఎవరండి ఇంత ఆత్మీయంగా ఆదరంగా మనుషుల్ని హత్తుకునేది? ప్రేమ తప్ప మనం ఏం తీసుకుపోలేం.
ప్రేమ తప్ప మనం ఏమి ఇవ్వలేం కూడా. మనం కొన్ని విషయాలు, వస్తువులు, ధనం కానీ ఏదైనా ఇద్దాం అనుకుంటాం. ఎప్పుడు ఇస్తాం? అవతలోళ్ళు తీసుకుంటేనే ఇవ్వగలుగుతాం. లేకుంటే మనం ఎంతున్నా అవతలి వాళ్ళు దాన్ని వద్దంటే మనం తీసుకోలేము. కానీ ఒక ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత అనేది అవతలోళ్ళ పర్మిషన్ లేకుండా ఇవ్వగలుగుతాం. దానికి ఎల్లలు ఉండవు. బుద్ధుడి నుంచి గాంధీ వరకు ప్రపంచంలో గొప్ప పేరున్న ప్రతి వ్యక్తులు కూడా చెప్పేది అదే. తోటి మనిషికి అవసరమైనంత నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఉన్న దాంట్లో చేతనైనంత సహాయం చెయ్యి, ప్రేమను పంచు, చిరునవ్వుతో ఉండు అని. అది అక్షరాల కూడా, అంటే ఆ పుస్తకాలన్నిటినీ కూడా జీవితంలో అనుసరించిన ఒక గొప్ప వ్యక్తిగా మనం రాజారెడ్డి అన్నయ్య గారిని చూస్తాము. గొప్పవాళ్ళతో పరిచయాలు ఉండడం, వాళ్ళు అభినందించడం, వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు చెప్పడం, అది వేరు విషయం. కానీ ఒక సామాన్య మానవుడు, ఒక ఆటో రిక్షా, ఒక కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఒక ఆయ, ఒక బీద విద్యార్థులు, వీళ్ళంతా మాట్లాడడం ఎంత గొప్ప విషయం అండి. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తికి మనం ఇవాళ చిరు సత్కారం చేసుకోవడం ఎంతో భాగ్యం, మనందరి యొక్క భాగ్యంగా భావిస్తూ, ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకులు, మనందరి వ్యక్తి, వితరణశీలి శ్రీ వినయ్ రెడ్డి గారు ఈ సందర్భంగా మన సభా వేదికకు విచ్చేస్తున్నారు. వారు వేదికపైకి వచ్చి రాజారెడ్డి గారిని అభినందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వినయ్ రెడ్డి గారు ఈరోజు కంగ్రాచులేషన్స్ వినయ్ రెడ్డి గారు. బిజీ ఉన్నారా? వారు మాట్లాడతారంటే ఫోటో తర్వాత తాతయ్య గారికి ఆత్మీయ సత్కారంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్మూర్ నియోజకవర్గానికి నా నామినేషన్ వేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం 100కి 100% ఉండాలని, కొంత సమయం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్ననే తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వచ్చిన. ఇక తాతయ్య గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ వయసులో కూడా మొన్న నేను పోయినప్పుడు రెడీ అయ్యండి, ఇక జక్రాన్పల్లికి పోతా. నేను అన్న, ఎందుకు తాతయ్య గంత అవస్థ పడుకుంటే ఎందుకు పోతావు తాతయ్య అని అన్న. అంటే ఏదో చేయాలనే తపన. ఇంకా చిన్న పిల్లగాడు లెక్క ఇంకా ఏదో చేయాలి, నా ప్రాంతానికి, నేను పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనేది ప్రతి నిత్యం అదే ఆలోచన. చేయాల నిజంగా కూడా. మన పుట్టుక అప్పుడే సార్థకం అవుతుంది. మనం మన పుట్టిన గ్రామానికి, మన ప్రాంతానికి న్యాయం చేయాలి. అప్పుడే మనం ఉన్నా లేకున్నా మన గురించి మాట్లాడుకోవాలి. ఆ ప్రాంతం అంతా కూడా మాట్లాడాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. తాతయ్య, మీ ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి. నేను మీ లెక్కనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వచ్చినాను తాతయ్య. ధన్యవాదం. థ్యాంక్ యూ. చాలా వారి మనసులోని మాట చెప్పారు. చూడండి, అలా కుల మత వర్ణ వర్గ వివక్షత లేకుండా
చిన్న పెద్ద, ధనం ఉందా బీదవాళ్ళ భేదం లేకుండా, వయసు తేడాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా వాళ్ళు ఆర్తులైతే చాలు, వాళ్ళు ఏదన్నా అవసరంలో ఉంటే చాలు, రాజారెడ్డి గారికి చుట్టాలైపోతారు, వారికి దగ్గర అయిపోతారు. అటువంటి వారిని దీవించడానికి, ఆపన్న హస్తం అందించడానికి, వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇలాగే ఉండాలని మీ అందరి తరఫున, మనందరి తరఫున, మన నిజామాబాద్ జిల్లా వాసులందరి తరఫున కోరుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ.